ఆత్మబంధువులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం తెలుసుకునే విషయం ఏంటంటే, చివటం అమ్మ చెప్పినటువంటి ఒక సూక్తి ఏంటి, పాదు పెట్టందే కాయ వస్తుందా, పాదు పెట్టందే కాయ వస్తుందా. ఇది ధ్యానులకు ఆత్మ జాగృతి కలిగించేటటువంటి చక్కటి ప్రసంగం. చూడండి, మన పెద్దలు మహాత్ములు వీళ్ళంతా చాలా చిన్న మాటల్లోనే గొప్ప గొప్ప సత్యాలను మనందరికీ తెలిసే విధంగా దాంట్లో నిబిడీకృతం చేసి మనకు ఇవ్వడం జరిగింది. మరి అటువంటి ఒక అమూల్యమైనటువంటి సూక్తి ఏంటి, పాదు పెట్టందే కాయ వస్తుందా. మరి ఈ విషయాన్ని మనం కనుక గమనిస్తే ఒక రైతుకు సంబంధించింది అంతే కదా. పాదులు ఎవరు పెడతారు? రైతులే కదా. వాళ్ళకు సంబంధించిన విషయంలా మనకు కనిపిస్తుంది. కానీ దీని లోపల దీని యొక్క అంతరార్థం కనుక మనం చూస్తే మన యొక్క జీవితానికి, మన మొత్తం జీవితానికి సంబంధించినటువంటి గొప్ప సత్యం. మరి మామూలు జీవితం కాదు, మన ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి గొప్ప సత్యం. చూడండి, రైతు ఏం చేస్తాడు? భూమి దున్ని విత్తనాలు వేసి వాటికి ఆ విత్తనాలకు నీళ్లు పట్టి ఎండనక వాననక వాటన్నిటినీ భరిస్తూ చక్కగా ఆ మొక్కల్ని కాపాడుతూ ఉంటాడు. అవునా? మనందరికీ తెలిసిన విషయం. అలాగే ధ్యానం చేసే మానవుడు కూడా సాధననే పాదు పెట్టకపోతే జ్ఞానం అనే కాయ ఎలా వస్తుంది కదా. సాధన చేస్తేనే మనకు ఆ జ్ఞానం అనేది లభిస్తుంది. అందుకే మనం ఈరోజు పాదు పెట్టకపోతే కాయ వస్తుందా అనే సూక్తి గురించి తెలుసుకుందాం. పాదు అంటే రైతు పొలంలో మొక్క పెరగడానికి చేసేటటువంటి శ్రమ. ఆ మొక్క పెరగడానికి కావలసినటువంటి ఆ శ్రమ చేయకపోతే ఆ మొక్క నిలబడదు, చేతికి పంట రాదు, అది ఎండిపోతుంది. అలాగే మన ఆత్మ జీవితంలో కూడా ఏముంది? పాదు ఉంది. మరి ఆ పాదు ఏంటి? రైతు అంటే భూమి వేసి విత్తనాలు, భూమి దున్ని విత్తనాలని చెప్పుకున్నాం. మరి సాధకుడు, మానవుడు సాధకుడు, మానవుడైన సాధకుడికి పాదు అంటే ఏంటి అంటే, ఈ సాధనా మార్గంలో మనం సాధన చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించాలి, నిశ్శబ్దాన్ని పాటించాలి, సహనంతో ఉండాలి, ధ్యానం చెయ్యాలి, ఈ మనసు నియంత్రణ అనేది ఉండాలి. మరి ఇంకా అన్నిటికంటే ముఖ్యమైనది గురువు మాట వినాలి. ఇంకా అహంకారం తగ్గించుకోవాలి. ఇవి లేకుండా కేవలం నాకు జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలి అంటే నువ్వు కోరుకోవడం చాలా చాలా వృధా. అంతే కదా. గురువు లేకపోయి, గురువు చెప్పిన మాట వినకపోతివి, నీలో ఉన్న అహంకారాన్ని తగ్గించుకోకపోతివి, ఏ నియమము పాటించకపోయినా, నిశ్శబ్దము లేకపోయినా, సహనము లేకపోయినా నీ యొక్క జీవితంలో నీవు జ్ఞానాన్ని పొందలేవు. మానవులంతా కాయలు కావాలనుకుంటారు, కానీ పాదు పెట్టాలనుకోరు. అంటే ఇది ఇప్పటి మానవుల స్థితి. మరి అందరికీ కావాలి. ఏం కావాలి? ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితంలో శాంతి కావాలి, ఆనందం కావాలి, దైవానుభూతి కావాలి, ధ్యానం చేస్తున్నాం ధ్యాన ఫలితము కావాలి. ఇవన్నీ కావాలి అందరికీ. చెప్పడానికి బాగున్నాయి, వినడానికి బాగున్నాయి, జీవితంలో పొందాలని ఎంతో ఆశ కూడా ఉంది.
కానీ ఎవరూ సిద్ధంగా లేరు. దేనికి సిద్ధంగా లేరు అంటే మనలో ఉన్నటువంటి, అంటే ఆ సాధకుడు ఏదైతే సాధన చేస్తున్నాడో ఆ సాధకులో ఉన్నటువంటి ఆ కోపం వదలడానికి సిద్ధంగా లేరు కదా. అహంకారం తగ్గించుకోవడానికి, మౌనం పాటించడానికి, నియమాలు పెట్టుకోవడానికి, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేయాలి. ఆ ధ్యానం అనేది క్రమంగా తప్పకుండా చేయాలి. ఇవన్నీ చేస్తేనే సాధకుడు చక్కటి ఫలితం వస్తుంది. చేయకపోతే ఆ ఫలం ఎలా వస్తుంది? ఎట్టి పరిస్థితిలో రాదు. చూడండి, రైతు ఉన్నాడు, విత్తనం వేసిన వెంటనే నాకు పంట కావాలంటే ఆ ప్రకృతి పక్కన నవ్వుతుంది, అవునా? మరి మనం కూడా ధ్యానం చేస్తున్నాం, ఇలా ధ్యానం చేసి నాకు శాంతి రావట్లేదు, నేను అడిగింది ఏమీ దొరకట్లేదు, నాకేది ఫలితం లేదు అని అడిగితే ఈ ఆధ్యాత్మిక మార్గం కూడా నవ్వుతుంది, అవునా కాదా? నువ్వు దానికి తగినంత సమయం, సహనం ఇవన్నీ ఇస్తేనే నీకు ఫలితం వస్తుంది. చాలామంది ధ్యానం అంటే కూర్చోవడమే అనుకుంటారు. కూర్చోవడం కాదు, కూర్చోవడంతో పాటు మనలో మార్పు రావాలి. చాలామంది ఏమనుకుంటారంటే రోజు ఒక అర్ధగంట కళ్ళు మూసుకుంటారు, అవునా? ఏం చేస్తారు? ఆ అరగంటకే ఎంతో ఫలితం రావాలని ఎదురు చూస్తారు. కానీ ఈ ధ్యానం అనేది కళ్ళు మూసుకోవడం కాదండి, మన మనస్సు మారాలి. మనసు మారాలంటే మనసు ఎలా మారుతుంది అంటే మనలో ఉన్నటువంటి ద్వేషం తగ్గుతుందా లేదా, ఆ ద్వేషాన్ని తగ్గించుకోవాలి. కోపం తగ్గుతుందా లేదా, మనం మాట్లాడే మాట మృదువుగా అయిందా లేదా, మనకున్నటువంటి ధ్యానం చేయకముందున్నటువంటి ఆశలు ఏవైతే ఉన్నాయో ఆ ఆశలు తగ్గుతున్నాయా, మనలో ఉన్నటువంటి ఆ దైవంపై ప్రేమ పెరుగుతుందా లేదా, ఇవన్నీ చూడాలండి. ఊరికనే ఇలా ధ్యానం చేసి అలా ఫలితం రావాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనకు రాదు కాక రాదు. చూడండి, చూడ్డానికి చెట్టు బయట పచ్చగా బాగా కనిపిస్తుంది, అవునా? కొన్ని చెట్లు ఉంటాయి, కానీ లోపల లోపల తెలియకుండానే ఏదైనా పురుగు ఉందనుకోండి, బయట కాయలు వస్తాయా అంటా మనమే, అబ్బా చూడ్డానికి చెట్టు ఎంత బాగుంది, ఒక పువ్వు కాయట్లేదు, ఒక కాయ కాయట్లేదు. రోజు నీళ్లు పోస్తున్నాం, ఎరువు వేస్తున్నాం, కలుపు మొక్కలు ఏరుతున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. అంటే నీకు తెలియకుండానే లోపల ఎక్కడో ఆ పురుగు అనేది ఉంది. అలాగే మానవుడు కూడా బయట చూడడానికి భక్తుడిలా కనిపించినా, అంటే మనం కూడా ఒక భక్తుడే కాదండి, ధ్యానం చేసేవాళ్ళు గంటలు గంటలు కూర్చొని ధ్యానం చేసిన ఆ లోపల నుండి అహంకారం పోకపోతే వాళ్ళకు ఎటువంటి జ్ఞానము పుట్టదు. మనమే అంటుంటాం, అబ్బా ఇన్ని గంటలు ధ్యానం చేస్తున్నారు, వీళ్ళకు కోపం పోలేదు, ద్వేషం పోలేదు, ఎందుకు ఇలా ఉన్నారు అని మనం రకరకాలుగా అంటుంటాం కదా. అంటే చూడటానికి నువ్వు బయట చేసేది ముఖ్యం కాదండి, నీ లోపల గుణాలున్నాయా, ఇందాక చెప్పుకున్నాం, ద్వేషం, కోపం, అసహనం, ఇవన్నీ పోవాలి. ఇవన్నీ పోతేనే నీకు ఆ జ్ఞానం పుడుతుంది. చూడండి, పాత పెట్టేటప్పుడు రైతు ఓపికను కోల్పోడు, ఎంతో సహనంతో ఉంటాడు. ఆ రైతును చూసి మనం నేర్చుకోవాలి. మన జీవితానికి రైతు ఒక గొప్ప గురువు. ఎందుకంటే అతడు విత్తనం వేస్తాడు, నీళ్లు పోస్తాడు, కలుపు తీస్తాడు, ఎండనక వాననక ఆ తిరిగి 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 ఎన్నో కష్టాలు పడి పంట చక్కగా చేతికి తెచ్చుకుంటాడు. అంతేకాని నేను రోజు నీళ్లు పోస్తున్నా, ఎండకెండుతున్నా, వానకు నానుతున్నా అని చెప్పేసి ఆ మొక్కను పీకడం చేయడు. మొక్కను పీక్తే పెరుగుతుందా అది? నువ్వు పెరగలేదని అడిగినా కూడా అక్కడ నీకు లాభం లేదు. రైతు ఎప్పుడు అలా చెయ్యడు. ఎందుకంటే రైతుకు తెలుసు, మనం చేసేది చేస్తూ ఉంటే ప్రకృతి నెమ్మదిగా మనకు పండును
ఇస్తుంది అని చెప్పేసి రైతుకు తెలుసు. మళ్ళీ అలాగే మానవుడు కూడా ధ్యానం చెయ్యాలి, చేస్తూ ఉండాలి. అంతేకాని ఒక్క రోజులో మనకు శాంతి రాదు, ఈ మనసు మారదు. మనకున్నటువంటి ఇప్పటి ఏవైతే చెడు సంస్కారాలు, వాసనలు ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా ఏమీ మనం ధ్యానం చేస్తూ 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 ఉంటే అవి క్రమక్రమంగా మార్పులు జరుగుతూ ఉంటాయి. మరి ఈ ఆధ్యాత్మిక మార్గంలో తొందరపడే వారికి ఫలం అస్సలు రాదు. ఎందుకంటే ఇప్పటి ప్రస్తుత మానవుల పరిస్థితి చూస్తే ఎవ్వరికి చూడు హరిబరి జీవితం అయిపోయింది. ఏది చేసినా ఫలితం ఇలా వచ్చేయాలి. ఇప్పుడు చూడండి, కరెంట్ ఉంది, అక్కడ స్విచ్ చేస్తే బల్బు వెలుగుతుంది. మరి మానవుడు కూడా ఏ పని చేసినా అట్లాగే రావాలనుకుంటాడు. కానీ ధ్యానంలో అంత తొందరగా నీకు ఫలితం రాదు. ఏది చూడు ఇలా కళ్ళు మూసుకొని కూర్చొని అలా ఫలితం రావాలనుకుంటారు. మనలో ఉన్నటువంటి కుండల్ని ఉత్తేజితం కావాలి, ఆత్మదర్శనం కావాలి అని ఎన్నో రకాలుగా మానవులకు కోరికలు ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. వీళ్ళు చేసేటటువంటి ధ్యానాన్ని కూడా పక్కకు పెట్టి వేరే ధ్యానాలకు ఎగబడుతుంటారు, అక్కడ తొందరగా ఫలితం వస్తుందేమో అని. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. కానీ ప్రకృతిలో ఏది వెంటనే జరగదు. చూడండి, ఒక బిడ్డ కడుపులో పడ్డప్పుడు భూమి మీదకి రావడానికి 9 నెలలు పడుతుంది. ఇంకా సరిగ్గా చెప్పాలంటే 9 నెలల 9 రోజులు పడుతుంది. అవునా? మరి ఒక విత్తనం నాటితే ఒక చెట్టు మహావృక్షంగా తయారు కావాలంటే ఒక్కొక్క చెట్టుకు కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఒక మామిడి చెట్టు యొక్క ఫలం మనం తినాలంటే కేవలం 5 సంవత్సరాలన్న సమయం పడుతుంది. అలా ఒక్కొక్క చెట్టుకు ఒక నిర్ణీత సమయం అనేది ఉంటుంది. అలాగే మన మనస్సు కూడా పవిత్రం కావడానికి మనం చేసిన సాధనను బట్టి ఉంటుంది. మరి ఈ జన్మ సాధనే కాదండి, మనం గత జన్మలో చేసుకున్నటువంటి సాధనని బట్టి ఈ జన్మలో మనం ఆ సాధన యొక్క ఫలితాన్ని పొందగలుగుతాం. ఎన్నో జన్మల నుంచి సాధన చేశామనుకోండి, ఈ జన్మలో తొందరగా మనకు ధ్యానం బాగా కుదురుతుంది. ఇంకొకటి జ్ఞానం కూడా బాగా వస్తుంది. అంటాం కదా, మనమే అంటాం, అబ్బా నిన్న మొన్న ఇది వచ్చింది ఆమె ధ్యానంలోకి, ఎంత తొందరగా మార్పు వచ్చింది అని అంటుంటామా లేదా? ఎందుకు వస్తుంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడో చేశారు, గత జన్మల్లో ఎప్పుడో చేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు ఆ ఫలితం వస్తుంది. ధ్యానం అనేది మన ఓపికకే పరీక్ష. ఓపిక గల వాళ్ళే ధ్యానం చేస్తారు, అందరూ చేయలేరు. ఎవరంటే వాళ్ళు దీంట్లోకి రారు, చెయ్యరు. వచ్చినా ఒకవేళ నెగ్గుకోరు, ఉండలేరు ఎక్కువ రోజు. అందుకే ఇక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి సత్యం ఏంటి, ఈ పాదు పెట్టకపోతే కాయ రాదు అనే దానికి అంటే, కర్మన్నే వ్యాధి కారేస్తే మా ఫలేషు కదాచన. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పినటువంటి గొప్ప సత్యం ఏంటి, నీకు కర్మ చేయడంలోనే హక్కు ఉంది కానీ ఫలంపై లేదు. అంతే కదా, నువ్వు చేస్తూ పో, నీకు రావాల్సినప్పుడు ఆ ఫలితం వస్తుంది. అంటే ఇక్కడ మన పని ఏం చేయాలి, మనం ధ్యానం చేయాలి, మనసు శుభ్రపరచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. ఇవన్నీ చేస్తే మనకు ఆ ఫలం ఎప్పుడు రావాలో ఆ దైవమే నిర్ణయిస్తుంది. నేను ధ్యానం చేస్తున్నా, నేను అందరిలో భగవంతుని చూస్తున్నా, అందరినీ ప్రేమిస్తున్నా, ఇలా మనం అనుకోవచ్చు. కానీ నీకు తెలియకుండా లోపల ఎన్నున్నాయో, నువ్వు బయట చూడడానికి నీకు ధ్యానం చేస్తున్నా, మనసు శుభ్రమవుతుంది, ప్రేమను పంచుతున్నా, సేవ చేస్తున్నా, సహాయం అందిస్తున్నా అని నీకు
నీవు రకరకాలుగా అనుకోవచ్చు బయటికి, కానీ లోపల ఉన్నది నీకు తెలియదు. ఆ తెలిసేటట్టుగా నీవు విచారణ చేసుకోవాలి. ఒక రైతు ఏం చేస్తాడు? భూమి దున్ని విత్తనాలు వేసి నీళ్లు పట్టేసి ఫలితం ఆకాశంలో చూస్తాడు. అంటే నేనే చేసేది చేసిన భగవంతుడా నువ్వే ఆ ఫలితాన్ని ఇవ్వు. అలాగే సాధకుడు కూడా సాధన చెయ్యాలి, ఫలితం ఆ దైవ కృప, ఆ దైవం కోసమే వదిలేసేయాలి. అంటే మనం చేసేది ఏమీ లేదు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, పాదు లేకుండా నీకు కాయ వస్తే దాని విలువ తెలుస్తుందా? నువ్వు కష్టం చేయలేదు, కష్టం చేయకుండా నువ్వు అనుకోకుండా ఫలితం వచ్చింది. చాలా మంది చూడండి, మన నిత్య జీవితంలో కనుక గమనిస్తే ఒక తండ్రి బాగా డబ్బులు సంపాదించింటాడు, కొడుకుకి ఏ కష్టమో తెలియదు, వాడు జల్సాగా ఖర్చు పెడుతుంటాడు, డబ్బు విలువ తెలియకుండా జీవిస్తుంటాడు. అంటాం మనమే, ఒరే నీవు సంపాదించినప్పుడు నీకు విలువ తెలుస్తుందిరా, ఇప్పుడు సంపాదించడం మీ నాన్న సంపాదించి పెట్టిండు, తేరగా అన్నిటినీ ఖర్చు పెట్టేస్తున్నావు అని అంటాం. మనం అంటామా లేదా? మన జీవితంలో మనం అంటుంటాం. అలాగే మనం కష్టపడితేనే మనకు వచ్చిన దానికి ఫలితం ఉంటుంది. కష్టపడకుండా మనకి ఏదైనా దొరికిందనుకో దాని విలువ మనకు తెలియదు, దాన్ని ఉంచుకోలేము కూడా మనం. ఆ కష్టం లేకుండా వచ్చింది కూడా మనం నిలబడుకోలేము కూడా. ఎందుకంటే కష్టం చేయడం వల్ల మానవుని యొక్క మనస్సు శుద్ధి చేస్తుంది. ఆ బాధ ఏదైతే ఉందో అది వినయాన్ని నేర్పుతుంది. మరి కష్టాలు, ఒక పని సాధించామంటే ఎంత ఓర్చుకోవాలి. ఆ కష్టం చేయడం వల్ల ఎంతో అనుభవం పొందుతాం. కొన్నిసార్లు బాధ కలుగుతుంది, ఆ బాధలో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అనే వినయం మనకు వస్తుంది. మరి ఇంకా కొన్నిసార్లు నిరీక్షణ పొందాల్సి వస్తుంది. అంటే అక్కడ మన యొక్క సహనాన్ని పెంచుతుంది. మనం ఒకటి పొందాలంటే ఇన్ని రకాలుగా చేస్తేనే మనకు దాని విలువ తెలుస్తుంది. ఎందుకంటే చూడండి, కష్టం మనిషిని శుద్ధి చేస్తుంది, బాధనేమో వినయాన్ని నేర్పుతుంది. ఇంకొకటి నిరీక్షణ మౌనాన్ని పెంచుతుంది. నువ్వు ఒకటి చేశావు, దానికి ఫలితం రావాలంటే గడబడే గడబడే మాట్లాడితే రాదు. నువ్వు దానికి మౌనంగా ఎదురు చూడాలి, అప్పుడే ఆ ఫలితం నీకు లభిస్తుంది. మరి ఇంకా ఈ సాధన మనకేమిస్తుంది అంటే అంతర్ముఖత ఇస్తుంది. అందుకే మహానుభావులు ఏం చేశారంటే వాళ్ళు కష్టాలను శాపంగా చూడలేదండి, వాళ్లకు భగవంతుడిచ్చినటువంటి శిక్షణలా చూశారు. అందుకే మనకు పత్రి గారు చెప్తారు, మనకొచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని శిక్షలాగా భావించొద్దు, శిక్షణలా భావించాలి అని చెప్తారు. ఎందుకంటే దాని నుంచి మనం ఒక పాఠం నేర్చుకుంటాం. ఇప్పుడు నేనే ఉన్నాను, నా అనారోగ్య కారణంగా ఇప్పుడు ఎంతమంది పోతలేరు హాస్పిటల్కి, ఎంతమందికి తగ్గుతలేవు, అవునా కాదా? మరి నేను వెళ్ళాను, మరి నాకు తగ్గలేదు, మరి తగ్గనందుకే నేను ఈ మార్గంలోకి వచ్చిన, ఈ మార్గంలోకి వచ్చినందుకే ఇంత జ్ఞానం నేను పొందగలిగాను, ఇంతమందికి నేను చెప్పగలుగుతాను, అవునా కాదా? అంటే ఇది భగవంతుడిచ్చిన శిక్షణ కాదన్నా కదా? అందుకే మన జీవితంలో మనకొచ్చిన కష్టాలను మనం శిక్షలాగా భావించొద్దు, శిక్షణలా భావించాలి. మరి ఈ ధ్యానం చేసేటప్పుడు సాధకుడికి 3 పరీక్షలు వస్తాయండి. మొట్టమొదటి పరీక్ష ఏంటంటే విసుగు. అంతే కదా, ధ్యానం చేస్తుంటాం, ఫలితం రాకపోతే అబ్బా ఎన్ని రోజులు చేయాలి, ఎన్ని గంటలు కూర్చోవాలి, ఏమీ తెలియటం లేదు, నాలో ఏ భావన కలగటం లేదు, నాకేం చెప్పడానికి వస్తలేదు అని ప్రతి ఒక్క సాధకుడికి వస్తుంది. ఎప్పుడైతే ఈ విసుగు వస్తుందో సాధకుడు ఇంకా అక్కడే ఆగిపోతాడు. అది చేసే తప్పు.
మరి ఇంకా కొంతమందికి అహంకారం వస్తుంది. ఎందుకు వస్తుంది అహంకారం అంటే వాళ్ళు సాధన చేస్తుంటారు, ఎంతో కొంత శాంతి, కొంత జ్ఞానము అవి పొందింటారు. ఇంకా నా అంతటి వాడే లేడు అనే అహంకారం వాళ్ళకు వచ్చేస్తుంది. నా అంతటి వాడే లేననుకుంటే ఏం చేస్తాడు? ఇంకా అక్కడే ఆగిపోతాడు వాడు. అక్కడ విసుగొచ్చినా ఆగిపోతాడు, ఇక్కడ అహంకారం వచ్చినా ఆగిపోతాడు. మనం ఎంత నేర్చుకుంటే అంత ఒదిగి ఉండాలి, అంత వినయంగా ఉండాలి. మనం ఎంత వినయంగా ఉంటే అంత నేర్చుకుంటాం. మరి ఒక నిజమైన జ్ఞాని వినయంగానే ఉంటాడు, ఉంటాడు, నేర్చుకుంటాడు. అవునా? నెక్స్ట్ ఇంకొకటి అనుమానం. దేనికి అనుమానం? నేను చేస్తున్న ధ్యానం సరి అయిందా కాదా? నేను నమ్ముకున్న గురువు కరెక్టా కాదా? ఇవి కూడా ఉంటాయి అనుమానాలు. ఎందుకంటే వీడు ఎన్ని జన్మల నుంచి చేస్తున్నది తెలియదు, ఎన్ని పాపాలు చేసింది తెలియదు. వాడు చేసింది గుర్తు పెట్టుకోడు, ఏ దాని గురించి విచారణ చెయ్యడు. తనకు ఫలితం రాలేదు, నేను సరైన గురువును పట్టుకున్నానా, సరైన ధ్యానాన్ని పట్టుకున్నాను అనే అనుమానంతో ఏం చేస్తాడు? అక్కడ ఆగిపోతాడు. అంటే ఇక్కడ ఇవి ఏవి చేయకూడదు. మనం చేసేది చేస్తూ పోతుంటే మనకు వచ్చేది వస్తూ ఉంటుంది. ఈ ధ్యానం అనేది మనకు ఒక విత్తనం అండి. ఈరోజు చూడండి, మనం ఒక చిన్న పని చేశామనుకోండి, దానికి తప్పకుండా ఫలితం వస్తుంది. ఇప్పుడు మనమే ఉన్నాం, ఈరోజు ఒక గంట మౌనం పాటించాం, దానికి తగ్గ ఫలితం వస్తుంది. మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఆ ఫలితం అనేది తప్పకుండా వస్తుంది. ఒక భక్తి మార్గంలో ఉన్న భక్తుడు భగవన్నామాన్ని పలికాడనుకోండి, వాడికి కూడా ఫలితం వస్తుంది. మీకు అందరికీ ఈ కథ తెలిసిండొచ్చు. ఒక అతనికి ఆ తండ్రి కొడుకు, కొడుకుకు నారాయణ అనే పేరు పెట్టుకుంటాడు. ఇదంతా మొత్తం ఏం చెప్పను, ఊరికే చెప్తాను. అతడు బాధలో ఉన్నప్పుడు భగవంతుని పిలవడు, తన కొడుకుని పిలుస్తాడు నారాయణ నారాయణ. అంటే ఆ నారాయణ అనే పిలుపుకే ఆ భగవంతుడు ఎంతో సంతోషపడి ఆ భక్తుణ్ణి చూసుకుంటాడు. అవునా కాదా? అలా మనం ఏ ఉద్దేశంతో ఒక మంచి పని చేస్తే దానికి తగ్గ ఫలితం తప్పకుండా మనకు వస్తుంది. సాటి మనిషిని ప్రేమగా చూసావనుకోండి, అది ఊరికే పోదు. ఒక ఆకలి కొన్న వాడికి అంత అన్నం పెట్టావనుకోండి, తప్పకుండా దాని ఫలితం వస్తుంది నీకు. నువ్వు ఆ ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టినా, బాధలో ఉన్నవాడికి ఆ బాధను తీర్చినా, కష్టంలో ఉన్నవాడికి సహాయం చేసినా, అవన్నీ నువ్వు వేసుకున్నటువంటి విత్తనాలు. ఆ విత్తనాలే ఒక మహావృక్షంగా మారుతుంది ఎప్పటికైనా. అందుకే మనం ఎప్పుడూ మనకు చాతనైనంత ఇతరులకు సహాయం చేయడానికి చూడాలి. మనకు చాతనెంత, మన శక్తికి మించి ఏది మనం చెయ్యొద్దు ఇక్కడ. అందుకే ఈ నిజమైన పాదు ఎక్కడ పెట్టుకోవాలంటే మన అంతర్ముఖతనే నిజమైన పాదు. మానవుడు బయట ప్రపంచాలను మార్చాలని చూస్తాడు, కానీ ఈ ధ్యానం ఏం చేస్తుందంటే లోపలికి తీసుకెళ్తుంది. ధ్యానం ఎక్కడ తీసుకెళ్తుంది? బయట ప్రపంచం మన లోపలికి మనల్ని తీసుకెళ్తుంది. మరి మన లోపల ఏముంటాయి అంటే భయం, అసూయ, కోపం, ఇవన్నీ మనలో ఉన్నటువంటి కలుపు మొక్కలు. ఒక రైతు ఆ పొలంలో కలుపు మొక్కలను ఎలా వేరి పారేస్తాడో, సాధకుడు కూడా తన లోపల ఉన్నటువంటి ఈ అసూయ, కోపం, ద్వేషం అనే కలుపు మొక్కలను తీసివేయాలి. అప్పుడే అక్కడ రైతు పంట చక్కగా అభివృద్ధి చెందుతుంది, సాధకుని యొక్క అంతర్ముఖత చక్కగా జరుగుతుంది. దీనికి ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యమైన పాత్ర గురువు పాత్ర. పొలంలో
రైతుకి అనుభవం అవసరం. మరి ఆధ్యాత్మిక మార్గంలో సాధకుడికి గురువు అవసరం చాలా చాలా ఉంటుంది. ఎందుకంటే గురువు ఏం చెప్తాడు? ఒక మార్గాన్ని చూపిస్తాడు. కింద పడిపోతే లేపుతాడు. మనకున్నటువంటి అహంకారాన్ని తగ్గిస్తాడు. మనలో సహనాన్ని నింపుతాడు. మరి ఇవన్నీ గురువు మాటలాగా స్వీకరించడానికి మనం ఎప్పుడైతే రెడీగా ఉంటామో అప్పుడు మనకు ఆ జ్ఞానం అనే కాయ తప్పకుండా వస్తుంది. మరి ఈ ప్రకృతి చెప్పే ధ్యాన రహస్యం ఏంటి మనకు అంటే, ఒక విత్తనం నేలలో పడినప్పుడు ఏమవుతుంది అంటే, అది మొట్టమొదట విత్తనం నాటబెట్టిన ఏం చేస్తాము? ఆ భూమిలో లోపల పెట్టేస్తాం. పెట్టినప్పుడు ఆ విత్తనానికంతా చీకటి ఉంటుంది. అంటే పైన మొత్తం మట్టి కప్పేసి ఉంటాం. మరి ఎవరైనా దాన్ని చూడగలుగుతామా? చీకట్లో మట్టి కప్పేసినాక మనం చూడలేము. అవునా? నువ్వు చూసావనుకో ఆ చెట్టు పెరగదు, ఆ విత్తనం వికసించదు. నీకు కనిపించకపోయినా, అది బయటికి రాకపోయినా, అది లోపల ఎదుగుతూనే ఉంటుంది. దాని యొక్క జీవం పని చేస్తూనే ఉంటుంది. అవునా కాదా? మరి అలాగే ధ్యానిలో కూడా మొట్టమొదట ధ్యానం చేసేటప్పుడు ఎలాంటి మార్పు కనిపించకపోవచ్చు. మనకు కనిపించకపోవచ్చు, పక్క వాళ్ళకు కనిపించకపోవచ్చు. కానీ మనం చేసే సాధన అనునిత్యము చేస్తూనే ఉండాలి. ఎప్పుడైతే అనునిత్య సాధన చేస్తూ చేస్తూ ఉంటామో మనకు ఆ చైతన్యం తప్పకుండా మనలో మేల్కొంటుంది. ఇప్పుడు చూడండి, ఇంకా మీకు అర్థం కావాలంటే, పిల్లవాడున్నాడు, పుట్టిన పిల్లవాడున్నాడు. అవునా? రోజు రోజు ఇన్ని రోజులు అన్ని రోజులు మనం చెప్తుంటాం. అయితే రోజుకింత పెరుగుతుంటాడు వాడు. ఇంత పెరిగిందంటే ఇంత ఇంచు పెరిగిండా, సెంటీమీటర్లు పెరిగిండా, టేప్ పెట్టి కొలుస్తామా మనము? కొలవం కదా. రోజులు గడిచే కొద్దీ వాడు పెరుగుతూనే ఉంటాడు. అవునా కాదు? బలంగా తయారవుతాడు, పెరుగుతూనే ఉంటాడు. మనమేం కొలిచినా కొలచకపోయినా, తెలుసుకున్నా తెలియకపోయినా ఆ జీవం అనేది వానిలో వృద్ధి చెందుతూనే ఉంటుంది. అలాగే ఒక చెట్టుకు కాయ కాసింది. కాసినప్పుడు అది పండు ఎప్పుడవుతుంది? ఎన్ని రోజులకు అవుతుంది, అన్ని రోజులకు అవుతుంది చెప్పగలుగుతామా? దాని పని మనం చూసినా చూడకున్నా అవుతూనే ఉంటుంది. అలాగే వాటి గురించి ఎలా ఆలోచించకుండా మనం ఉంటామో, మనం చేసే సాధన చేస్తూ పోవాలి. మనకొచ్చేది తప్పకుండా వస్తుంది. అందుకే పత్రి గారు మనకు చెప్తారు, నువ్వు చేసేది చేసుకుంటూ పో, నీకు ఏది కావాలో అది వస్తుంది. నువ్వు ఫలితం కోసం ఆశించవద్దు అని చెప్పేసి మనకు పత్రి గారు చెప్తారండి. అంటే ఇక్కడ నిశ్శబ్దం, ఆ నిశ్శబ్దం అనేది గొప్ప పాఠం. చాలా మంది ఏం చేస్తారు? లడలడ వాగుతుంటారు. మన అలాంటి వాళ్లకు మనసు అలసిపోతుంది, శక్తి క్షీణిస్తుంది, వాళ్ళకు చక్కగా ధ్యానం కూడా కుదరదు. ఒక ధ్యానికి మౌనం చాలా చాలా అవసరం. ఇక్కడ మౌనం అంటే కేవలం నోరు మూయడమే కాదు. మౌనంగా ఉంటారు పేరుకు, కానీ ఇతరులు ఏమైనా తప్పులు చేస్తుంటే, ఏమైనా పనులు చేస్తుంటే అక్కడ తీర్పులు చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు మాట్లాడకపోయినా పేపర్ పెన్ను తీసుకొని రాయడానికి చూస్తుంటారు. అవునా కదా? ఆ తప్పులు తీర్మానం చేయొద్దు, విమర్శలు చేయడం జరగద్దు. నీ లోపల ఉన్నటువంటి అలజడి ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే ఈ 3 చేస్తావో, ఏంటి? మౌనం పాటించాలి. మౌనం పాటించేటప్పుడు ఇతరుల గురించి ఆలోచించొద్దు. విమర్శ కానీ, తీర్పులు కానీ చెప్పొద్దు. నీ లోపల ఉన్నటువంటి అలజడి తగ్గించుకోవాలి. ఈ 3 ఎప్పుడైతే చేస్తావో నీకు ఇంకా ధ్యానం లోతుగా బాగా జరుగుతుంది. అవునా? మరి ఈ సూక్తిలో కాయ అంటే కేవలం ఫలం ఒక్కటే కాదండి. ధ్యానంలో నిజమైనటువంటి కాయ ఏంటి అంటే, మనలో ఉన్నటువంటి అంతర్శాంతి, ఆ దైవానుభూతి, ఆ ప్రేమ, ఆ కరుణ, ఇంకా
అహంకార రహితమైనటువంటి జీవితం. ఇవన్నీ మనకి ఎప్పుడైతే వస్తాయో మానవుని బయట పరిస్థితుల నుంచి, బయట పరిస్థితి ఎలా ఉన్నా సరే తను మాత్రం ప్రశాంతంగా ఉంటాడు. కాబట్టి ఈ జీవితం అనేది ఒక పొలం అండి. మన జీవితమే ఒక పొలం. మరి మన హృదయం అనే ఈ పొలంలో మన యొక్క ఆలోచన అనే విత్తనాలు నాటాలి. నాటేం చేయాలి? సాధననే పాదు, సహనమనే నీరు పొయ్యాలి. ఆ భక్తి అనే సూర్యకాంతిని మనం అందిస్తే మెల్లమెల్లగా ఆ కాలక్రమంలో మనకు ఆ జ్ఞానం అనే ఫలం మనకు తప్పకుండా పుడుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒక విషయం, పాదు పెట్టందే కాయ వస్తుందా అంటే, సాధన లేనిదే శాంతి వస్తుందా? ఎట్టి పరిస్థితుల్లో రాదు. నియమం లేకుండా మనకు జ్ఞానం రాదు, ఆత్మానుభూతి రాదు. ఆ దైవం మనం ఆ దైవం దగ్గరికి చేరుకోం. అందుకే మనం ప్రతిరోజు ఏం చేయాలి? చిన్న చిన్న పాదులు పెట్టుకోవాలి. ఏం పాదులు అంటే ప్రతిరోజు కొద్దిసేపు ధ్యానం. అంటే మీరు అంటారు, నిన్నైతే 3 గంటలు చేయమని చెప్పావు, ఈ రోజు కొద్దిసేపు అని చెప్తున్నావు అంటారు. రోజు కొద్దిసేపు అంటే కొద్దిసేపు కాదు, రోజు మన యొక్క శరీరానికి, అంటే ప్రతి ఒక్క సాధకుడు 3 నుంచి 4 గంటలు సాధారణమైనటువంటి మనిషి తప్పకుండా సాధన చేయాలి. దాన్ని కొద్దిసేపు అని చెప్తున్నా. మళ్ళీ మీరు కొద్దిసేపు అంటే అలా తీసుకోకండి. మరి ఇంకా రోజు కాసేపు మౌనం, వీలైనంతసేపు. తర్వాత ఇతరుల పట్ల ప్రేమ, సేవ. ఇంకా ఒకరోజు ఈ విత్తనాలన్నీ, అంటే ప్రతిరోజు ఈ విత్తనాలను ఎప్పుడైతే మనం నాటుతుంటామో, ఈ విత్తనాలను ఎప్పుడైతే మనం నాటుతుంటామో మెల్లగా ఒకరోజు అవేమవుతాయి? ఒక మహావృక్షంగా మనకు తయారవుతాయి. అప్పుడు ఏమవుతుంది? మన జీవితం ఇతరులకు నీడనిచ్చే వృక్షంగా తయారవుతుంది. మనం జీవించే జీవితం ఇతరులకు నీడనిచ్చే వృక్షంగా తయారవుతుంది. అందుకే పాదు పెట్టందే కాయ వస్తుందా అంటే ఎట్టి పరిస్థితిలో రాదు. మనం పాదు పెడితేనే కాయ వస్తుంది. మనం ధ్యానం చేస్తేనే ఆ జ్ఞానం వస్తుంది, ఆత్మదర్శనం కలుగుతుంది. అందుకే చివటమమ్మ చెప్పింది ఏంటి? పాదు పెట్టందే కాయ రాదు. ఇది ప్రతి ఒక్క ధ్యాని ఆచరించవలసినటువంటి సూక్తి. ఓకే మాస్టర్స్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. మరి అందరం కాసేపు ధ్యానంలో కూర్చుందాం.